హలో ఎవ్రీవన్. సప్త శనివార వ్రతం ఇది నాది 7వ వారం అనమాట. 7 వారాలు కూడా మంచిగా జరుపుకున్నాను, అంటే స్వామి బ్లెస్సింగ్స్తోనే. ఫస్ట్ వీక్ మొదలు పెట్టినప్పటి నుంచి అనుకుంటున్నా ఎలాంటి ఆటంకం రాకుండా అంతా మంచిగా జరగాలి అని. ఆ స్వామివారు అలాగే జరిపించారనమాట. 2024లో స్టార్ట్ చేసా సెప్టెంబర్లో. అది ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో మధ్యలోనే కొన్ని రీజన్స్ వల్ల బ్రేక్ అయింది. అప్పుడంటే చాలా బాధపడ్డాను, అయ్యో చేసుకోలేకపోయాను అని. మళ్ళీ 1 ఇయర్ తర్వాత 2025 అక్టోబర్లో స్టార్ట్ చేశాక మంచిగా 7 వీక్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా వడ్డీ వారం ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ అవుతుంది స్వామి బ్లెస్సింగ్స్తో. ఇంకా 7వ వారం కాబట్టి ఇట్లా నా ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా జరుపుకున్న పూజ అని, కానీ ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజంతా కూడా స్వామిని చూస్తూ అట్లనే ఉండిపోయాను. అంత మంచిగా అనిపించారు. పూజని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే కూడా ఈ 8 వీక్స్ నాన్ వెజ్ తినకూడదు అనే అనుకున్నాను అనమాట. అదేవిధంగా తినకుండా ఉన్నా కొంతమంది తినేయచ్చు అని కూడా అంటారు. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్గా నేను నా హెయిర్ కోసం చాలామంది అడుగుతున్నారు. ఇది నా మొక్కు అండి, ఇప్పటి మొక్కు కాదు, 5 ఇయర్స్ బ్యాక్ మొక్కు. నాకు చిన్నప్పటి నుంచి స్వామివారి దర్శన భాగ్యం అయితే జరగలేదు. నేను ఎప్పుడైతే స్వామివారి దర్శన భాగ్యం జరుగుతుందో అప్పుడైతే నా తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా. సో 2025లో ఫైనల్గా అది ఫుల్ఫిల్ అయింది. సో ఇదన్నమాట నా సప్త శనివార వ్రతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.